రేపు కార్తీక పంచమి, పరమ పవిత్రమైన రోజు. కార్తీక మాసంలో వచ్చే పంచమి తిథి అంటే పరమేశ్వరుడికి చాలా ఇష్టం. ఈరోజు సాయంత్రం 5:30 నుండి 6:30 మధ్యలో ఇది వేసి దీపాన్ని వెలిగించండి. చాలు, మీ జీవితం మారిపోయి 60 నిమిషాల్లో అద్భుతాలు జరుగుతాయి. కోటి జన్మల పుణ్యంతో మీరు కోటీశ్వర్లుగా మారిపోతారు. శివానుగ్రహంతో డబ్బుకు దూసుకు వస్తుందని పెద్దలు చెప్తున్నారు. ఈ పంచమి రోజున ఇది వేసి దీపం పెట్టండి. పంచమి రోజు సాయంత్రం 5:30 నుండి 6:30 మధ్యలో అద్భుత గడియలుంటాయి గనక ఈ సమయంలో ఈ దీపం వెలిగించారంటే మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది. అదృష్టం, ఐశ్వర్యం బాగా కలిసి వస్తుంది. మీ జాతకమే పూర్తిగా మారిపోతుంది. వినలేని సంపదలను మీరు చూడగలుగుతారు. దీపం గురించి అందరికీ తెలుసు. దీపం లక్ష్మీ స్వరూపం. దీపం పెట్టడం వలన ఐశ్వర్యాలు కలుగుతాయి. ఈ కార్తీక మాసంలో పెట్టే దీపం మరింత ఐశ్వర్యాన్ని ఆకర్షిస్తుంది. దీపం తేజస్తత్వానికి ప్రతీక. దీప పరబ్రహ్మ స్వరూపం, ఆత్మస్వరూపం. మనలోని నిత్యము ఆత్మజ్యోతి ఒకటి వెలుగుతూ ఉంటుంది. కనుకనే మనం జీవించి ఉన్నాం. దీపంలోని దేవతలందరూ కూడా ఉంటారు. దీపం వెలిగించిన మరుక్షణమే ఆ ప్రాంతమంతా కూడా దైవిక శక్తులతో నిండిపోతుంది. దీపం పెడితే చాలు, దేవతలు వస్తారు. మన సనాతన సాంప్రదాయంలో దీపానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. దీపం వెలుతురుని ఇవ్వటమే కాక మనల్ని అజ్ఞానం నుండి జ్ఞానం వైపు నడిపిస్తుంది. భారత పురాణ ఇతిహాసాల్లోనూ వేదాంగాల్లోనూ దీపానికి ఉత్కృష్టమైన స్థానం ఉంది. దీపంలో మనం మొట్టమొదటిగా చూసే సగనం కాంతే, కానీ అంతకు మించిన ఒక స్ఫూర్తిని దీపం మనకు అందిస్తుంది. దీపం చివరి వరకు తన కాంతిని పరులకు పంచుతుంది. తన నుండి మరొక దీపాన్ని వెలిగించేందుకు తప్పిస్తుంది. దీపాన్ని మనో వికాసానికి, ఆనందానికి, సద్గుణ సంపత్తికి నిదర్శనంగా భావిస్తారు. వెలుగు సంతోషకారకం, చీకటి కష్టకారకం. జీవితం చీకటి వెలుగుల కలయిక. జ్ఞాన వెలుగుల్ని ప్రసాదించేది దీపం. అజ్ఞానానికి చిహ్నమైన తపస్సును నశింపచేసి జీవులకు వెలుగుల మార్గాన్ని చూపించేదే దీపం. అందుకే దీపం పరబ్రహ్మ స్వరూపం అని భావిస్తూ ఆరాధిస్తూ ఉంటారు. వెలిగించటం సనాతన భారతీయ సంస్కృతి. ఆర్పటం కలుషితమైన దానవ ప్రకృతి. ఏ ఉత్సవంలోనూ కూడా దీపాలను ఆర్పరాదు, చీకటిని నింపరాదు. ప్రతి ఉత్సవంలోనూ దీపాలను వెలిగించి వెలుగును పెంచాలి, కాంతులను పంచాలి. ఇది వేద మార్గం. దీపం వెలుగుకు సాధన, వికాసానికి సంకేతం. దీపం ఒంటరిగా కనబడుతుంది, కానీ అది ఒక వెలుగుల సైన్యం. మనిషి కూడా దీపం లాంటి వాడే. ఒంటరిగా కనిపించిన సమూహంగా మారితే ప్రపంచాన్ని వెలిగించగల శక్తి ఉన్నవాడు. ప్రత్యేకించి ఈ పవిత్ర పంచమి రోజున సాయంత్రం 5:30 నుండి 6:30 మధ్యలో పూజ గదిలో ఇది వేసి దీపం పెడితే చాలు, 60 నిమిషాల్లో అద్భుతాలు జరిగి మీ జీవితం మారిపోతుందని పండితులు చెప్తున్నారు. మరి ఇంతకీ ఈ పంచమి రోజు ఏం వేసి దీపం పెట్టాలి అనే విషయాన్ని ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు స్వచ్ఛమైన భక్తి అంటే ఏమిటో తెలిపే పవిత్ర కథను విందాం. ఒక ఊళ్ళో పేద అమాయకమైన కృష్ణ భక్తురాలైన ఒక యాదవ స్త్రీ ఉండేది. ఆమె గోక్షీరాన్ని, పెరుగు, వెన్న, నెయ్యి అమ్ముకుంటూ జీవనాన్ని కొనసాగించేది. ఆమె ఎక్కడ విన్నదో, ఎవరైనా అన్నారో కానీ కృష్ణార్పణం అన్న మాట విన్నది. ఏదో మంత్రం అనుకొని ప్రతి విషయానికి కృష్ణార్పణం అనడం మొదలుపెట్టింది. ఆ పదం ఎంతగా అలవాటు అయిందంటే లేవగానే కృష్ణార్పణం, పడుకునేటప్పుడు కృష్ణార్పణం, భుజించే ముందు, భోజనం తర్వాత, బయటకు వెళ్ళే ముందు, ఇంటికి వచ్చిన తర్వాత, ఇలా ఏ పని చేసినా కృష్ణార్పణమే అనుకుంటూ ఉండేది. చివరికి చెత్త ఊడ్చి పాడేసేటప్పుడు కూడా, గోమయాన్ని ఎత్తి కుప్పగా వేసేటప్పుడు కూడా కృష్ణార్పణం అని అంటుండేది. ఆవిడ ఇలా మొదలు పెట్టగానే ఆ ఊరిలో ఒక కలకలం చెలరేగింది. విషయం ఏమిటంటే ఆ ఊరిలో ఉన్న కృష్ణయ్య దేవాలయంలో కృష్ణుడిపై చెత్త, గోమయం పడుతుంది. ప్రతిరోజు పూజారి శుభ్రం చేసిన మరునాడు వెళ్ళి చెత్త పడుతుంది. అది ఎలా వచ్చి పడుతుందో ఎవరికీ అర్థం కాక ఊరి జనమందరి మీద నిఘా పెట్టాడు. చివరకు ఈ గొల్ల స్త్రీ చెత్త ఊడ్చి పారేయడము, అక్కడ కృష్ణుడిపై చెత్త పడడం ఒకే సమయంలో గమనించి ఊరందరూ కూడా ఈవిడ చేసిన దానికి ఊరులే ఆమెను ఆ దేశపు రాజుగారి దగ్గరికి తీసుకుపోయారు.
రాజుగారు చెప్పినదంతా కూడా విని నాకేమీ తెలియదని ఎంత ఏడుస్తున్నా వినిపించుకోకుండా కారాగార శిక్ష విధించారు. దాంతో ఆమె కిన్నురాలై ఏడ్చుకుంటూ కారాగారంలోనికి వెళ్తూ కృష్ణ అర్పణం అంది. మరుసటి రోజు స్వామి విగ్రహం వెనుకకు తిరిగిపోయింది. నాకీ పూజలు వద్దు అని బెట్టు చేస్తున్న చిన్ని బాలుడిలాగా అయినా పట్టించుకోకుండా యథావిధిగా పూజలు చేశారు. ఆమె కటిక నేలపై పడుకునే ముందు కృష్ణ అర్పణం అనుకుంది. రెండవ రోజు కృష్ణుడు విగ్రహం నేలపై పడుకొని ఉంది. ఇక మూడవ రోజు మళ్ళీ దేవాలయానికి తిరుద్దామని ఎంత ప్రయత్నించినా గర్భగుడి తలుపులు తెరుచుకోలేదు. ఈలోగా కారాగారంలో గట్టిగా ఏదో తగిలి ఆమె కాలు ప్రొటన వేలు పారాపతంగా ద్రవించసాగింది. అప్రయత్నంగా ఆమె కృష్ణ అర్పణం అనగానే గాయం మాయమైంది. చూసిన కారాగృహాధికారి పరుగున రాజుగారి దగ్గరికి వెళ్ళొచ్చి జరిగిందంతా కూడా చెప్పాడు. అదే సమయంలో ఆ ఊరి జనం కూడా రాజుగారి దగ్గరికి చేరుకున్నారు. మహాప్రభు, శ్రీవారి విగ్రహం ప్రొటన వేలు నుంచి ధారాపాతంగా రక్తం వస్తుంది. ఎన్ని కట్లు కట్టినా ఆగటం లేదు. విషయం ఏమిటో అర్థం కావటం లేదు అని వాపోయారు. అప్పుడు రాజుగారు ఆ స్త్రీ దగ్గరికి వెళ్ళి, నీకు దెబ్బ తగిలింది కదా, అది ఎలా నయమైంది అని అడిగారు. ఆమె తెలియదు నాకు అంది. సరే, ఏదో మంత్రం చదవావంట కదా అని ప్రశ్నిస్తే ఆమె కృష్ణ అర్పణం అని అన్నాను అని బదిలిస్తుంది. సభలో వారందరూ కూడా హతాస్తులయ్యారు. ఆమెను, నీకు కృష్ణ అర్పణం అంటే ఏంటో తెలుసా అని అడిగితే తెలియదు, ఏదో మంత్రం అనుకుంటా, ఎవరో అంటుంటే విని అనడం మొదలుపెట్టాను. అలా అనడం తప్ప అంటే ఆ మంత్రము నేను జపించకూడదా? అయితే తెలియక చేసిన తప్పు క్షమించండి అని ఏడుస్తూ బేలగా అడిగింది. దాంతో ఆమె అమాయకత్వానికి అక్కడున్న పెద్దల కళ్ళు చెమర్చాయి. ఆమెకు కృష్ణార్పణం అనడంలో అర్థాన్ని వివరించి కాళ్ళ మీద పడ్డారు. ఇంతలో ఆమె ఘోరాతి ఘోరంగా రోధించడం మొదలుపెట్టింది. అయ్యో, తెలియక ఎంత అపరాధం చేశాను. స్వామివారి మీద చెత్త పోశాను. నా గాయాన్ని కృష్ణుడికి అంటగట్టాను. నా పాపానికి శిక్ష ఏముంటుంది అనుకుంటూ శ్రీకృష్ణ ఆలయానికి పరుగున పోయింది. నవ్వులు రువ్వుతున్న నందకిషోరుని చూడగానే ఆమెకు కర్తవ్యం బోధపడింది. ఆ రోజు నుంచి శుద్ధిగా భోజనం వండి తినే ముందు కృష్ణ అర్పణం అనడం మొదలుపెట్టింది. శ్రీకృష్ణుడు తృప్తిగా వచ్చి ఆరగించడం మొదలుపెట్టాడు. సకల చరా సృష్టికర్త తనంతట తానే కావలసింది తీసుకోగలడు. భోజనమైన తర్వాత కొడుకు ఇచ్చిన ఎంగిలి తిను బండారాన్ని తండ్రి వద్దనకుండా ఆప్యాయంగా ఎలా తింటాడో ఆ విధంగా భక్తులు పరిపూర్ణంగా భక్తితో సమర్పించిన దానిని కూడా అత్యంత ప్రేమపూర్వకంగా స్వీకరిస్తాడు సృష్టికర్త. ఆమె భక్తి భావాన్ని లోకానికి చాటి చెప్పడానికి చెత్తనే తనపై వేసుకున్న భక్త లోలుడి లీలకు అంతమేముంటుంది. సర్వం శ్రీ కృష్ణ అర్పణమస్తు. వీడియోలోకి వస్తే కార్తీక మాసంలో పంచమి తిథి చాలా విశేషమైనది. ఈ పంచమి తిథి అంటే లక్ష్మీదేవితో పాటు పరమేశ్వరుడికి కూడా చాలా ఇష్టం. కనుక ఈరోజు సాయంత్రం 5:30 నుండి 6 గంటల మధ్యలో చక్కగా స్నానం చేసుకొని లేదా కాళ్ళు చేతులు కడుక్కొని పూజ గదిలో ఆవు నెయ్యితో దీపం పెట్టండి. ఆవు నెయ్యి లేకపోతే నూనెలు సరే దీపం పెట్టుకోవచ్చు. 3 ఒత్తులు వేసి దీపం పెట్టండి. అలా దీపం పెట్టిన తర్వాత ఆ దీపంలో చిటికెడు సాల్ట్ మరియు ఒక లవంగాన్ని కూడా పొడి చేసి వేసేయండి. సాల్ట్ వేయండి, గల్లుడుపు కాదు, అది కూడా చిటికెడు అంటే విసరంతా వేస్తే చాలు. ఇలా ఉప్పు వేసి దీపం పెడితే ఇంట్లో చెడంతా కూడా పోతుంది. చాలా చాలా మంచి జరుగుతుంది. చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. గ్రహ దోషాలు పోతాయి. ఎందుకంటే ఉప్పు అనేది లక్ష్మీ స్వరూపం కనుక చిటికెడు సాల్ట్ వేయండి. ఆ తర్వాత ఒక లవంగాన్ని తీసుకొని దానిని పొడి చేసి దీపంలో వేయండి. ఇలా చేయటం వల్ల గ్రహ దోషాలు పోతాయి. పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. గ్రహాలు అనుకూలంగా మారుతాయి. ఇలా పంచమి రోజు దీపంలో సాల్ట్ను లవంగం పొడిని వేసి దీపం పెడితే మీకున్న దరిద్రాలన్నీ కూడా పోతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం విపరీతంగా కలుగుతుంది. ధనలాభం కలుగుతుంది. కష్టాలు పోతాయి. ఖచ్చితంగా 60 నిమిషాల్లో మీరు ఏదో ఒక శుభవార్తను వింటారు. అంతటి అద్భుతమైన ఫలితాలు వస్తాయి. శివయ్య అనుగ్రహం కూడా కలిగి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. గనక ప్రతి ఒక్కరు కూడా రేపు కార్తీక పంచమి నాడు ఈ దీపం వెలిగించి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి.
ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. కాబట్టి ఈ విధంగా దీపాన్ని వెలిగించండి. దీపాన్ని కనుక వెలిగించినట్లయితే, ఉప్పు వేసి దీపాన్ని వెలిగించినట్లయితే చెడు అంతా వెళ్ళిపోతుంది, చాలా మంచి జరుగుతుంది, చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి, గ్రహ దోషాలు పోతాయి. ఎందుకంటే ఉప్పు అనేది లక్ష్మీ స్వరూపం కనుక చిటికెడు సాల్ట్ వేయండి. ఆ తర్వాత ఒక లవంగాన్ని తీసుకొని దాన్ని పొడి చేసి దీపంలో వేయండి. ఇలా చేయటం వల్ల